1 2 3 4 5 6 టోటల్గా 6 బ్లౌజెస్ అండి. ఈ 6 కూడా చాలా తక్కువ ప్రైస్లో నేను మీషోలో పర్చేస్ చేశాను. వీటి గురించి ఫుల్ రివ్యూ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. నార్మల్గా నేనైతే రెడీమేడ్ బ్లౌజెస్ అయితే బయట కొనను, ఎందుకనంటే అవి ఖచ్చితంగా ఫిట్టింగ్ సరిగ్గా రావండి. కానీ ధైర్యం చేసి మీషోలో తీసుకున్నాను. ఫుల్ పైసా వసూలండి ఈ బ్లౌజెస్ మాత్రము. సో ఈ 6 బ్లౌజెస్ని నేను మీకు రివ్యూ చేసి చూపించబోతున్నాను. ఎంత ట్రెండీగా ఉన్నాయి, ఎంత క్లాస్గా ఉన్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి. నాకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చాలా బాగా నచ్చింది. సో ఈ 6 బ్లౌజెస్ గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అండ్ ప్రోడక్ట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదా, మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక్కొక్క బ్లౌజ్ని ఓపెన్ చేసి చూద్దాము. ఇవి సీల్ తీసానని ఏమనుకోకండి, ఎందుకంటే మీషోలో ఒక్కొక్కసారి ప్రోడక్ట్స్ అనేవి కొంచెం అంటే అవి ప్రోడక్ట్స్ కానివి వేరేవి వచ్చేస్తూ ఉంటాయి. అందువల్ల ముందు చెక్ చేసుకోవాలి కాబట్టి మొత్తం అన్నీ ఓపెన్ చేసేసాను ఒక్కొక్కటి. సో ఒక్కొక్క బ్లౌజ్ని ఈరోజు రివ్యూ చేసి చూపించబోతున్నానండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ఫస్ట్ బ్లౌజ్ విషయానికి వస్తే, ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ చూపిస్తాను ఫస్ట్. సో ఇది ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది వచ్చి మంచి వైట్ కలరు, ఒక షైనింగ్ క్లాత్ అనమాట. టస్సర్ సిల్క్ ఏదో సిల్క్ అంటారు దీన్ని. సో మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ మంచి షైనీ అనమాట. మీకు క్లాత్ అనేది ఇదండి, క్లియర్గా విజిబుల్ అవుతుంది కదా. సో ఇటువంటి బ్లౌజ్ మీదకి మనకి వర్క్ ఇచ్చేశారు, థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఫుల్గా. సో ఈ విధంగా థ్రెడ్ వర్క్ ఇచ్చేశారు. అండ్ హ్యాండ్స్కి కూడా ఎల్బో లెంత్ హ్యాండ్స్ వచ్చాయి. అండ్ వెనక కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చేశారు బ్లౌజ్కి వెనక కూడా. ఫుల్ ఈ విధంగా బ్లౌజ్కి వెనక కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చేశారు. మంచి యూ షేప్ ఉండే నెక్ అనమాట. సో 2 హ్యాండ్స్కి ఇచ్చేశారు. దీనికి ఒక అట్రాక్షన్ ఏంటంటే, బ్లౌజ్కి ఒక్క సైడ్ మాత్రం, అంటే మనం పైట వేసుకునే సైడ్ కాకుండా ఇటు సైడ్ మాత్రమే వర్క్ ఇస్తారు కదా నార్మల్గా. బట్ దీనికి అట్లా కాదు, 2 సైడ్స్ ఇచ్చారనమాట. ఫ్రంట్ ఓపెన్, దీనికి కప్స్ కూడా వచ్చున్నాయి. మంచి ఫ్యాబ్రిక్ అండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అంటే షైనీ ఫ్యాబ్రిక్ అనమాట. పట్టు శారీస్కి అయితే ఇది చాలా బాగుంటుంది. అండ్ ఏ ఫంక్షన్కి వేసుకెళ్ళినా కానీ బాగుంటుంది ఇది. దీని మీద మంచి థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తున్నారు. అండ్ అక్కడక్కడ తలుకులు స్టిచ్ చేస్తున్నారు కాబట్టి మంచి షైనీగా ఇట్లా లైటింగ్లో ఇట్లా అంటుంటే బాగా తలుకు అని మెరుస్తూ ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా షింక్ అయ్యే ఫ్యాబ్రిక్ కాదు. నేను ఆల్రెడీ ఒకసారి వాష్ చేసి చూశాను. అంటే వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే మనం వాష్ చేస్తాం కదా, ఎట్లా ఉంది ఫ్యాబ్రిక్ అనేది, మనకి ఫిట్టింగ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో ఆ విధంగా అయితే వాష్ చేశాను, కొంచెం ఆల్టరేషన్ కూడా చేసుకున్నాను. సో మొత్తానికైతే బ్లౌజ్ అయితే ఇదండి ఈ విధంగా ఉంది. నేను మీకు పక్కన ఇమేజ్ యాడ్ చేస్తాను, చూడండి. మీకు ఇది ప్రోడక్ట్ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దీనికి హుక్స్ అయితే స్టీల్ హుక్స్లే ఇచ్చారండి. లాక్స్ కూడా స్టీల్ లాక్సే అనమాట, కనిపిస్తుందా? సో స్టీల్ లాక్సే ఇచ్చేసారు. మనకి మామూలుగా కాజాలు హుక్స్లు అంటారు, కాజాలు వేయలేదు. సో ఈ విధంగా వచ్చేసారు. లోపలైతే ఇంటర్లాకింగ్ ఏం కాదు, కానీ పైపింగ్ అయితే మనకి ఆల్ ఓవర్ ఇచ్చేసారు పైపింగ్ అనేది. సో ఇంటర్లాకింగ్ ఏం కాదు, స్టిచ్చింగ్ కాదు, ఇంటర్లాక్ స్టిచ్చింగ్ నార్మల్గానే మనకి స్టిచ్చింగ్. నా సైజ్కి నేను దీన్ని ఆల్టరేషన్ కూడా చేసుకున్నాను. సో ఇది మన ఫస్ట్ బ్లౌజ్. ఇది మన సెకండ్ బ్లౌజ్ అండి. సో ఈ సెకండ్ బ్లౌజ్ వచ్చి ఇది కూడా గోల్డ్ కలర్ అన్నమాట. గోల్డ్ కలర్ మీద మంచి వర్క్ వచ్చేసింది. ఈ వర్క్ బ్లౌజెస్ ఏంటంటే నేను పట్టు చీరల మీదకి తీసుకున్నాను, దేనికన్నా కంఫర్టబుల్గా వేసుకోవచ్చని. సో ఇదైతే ఈ విధంగా వచ్చింది వర్క్ అయితే. ఇవి కూడా ఎల్బో వర్క్, స్లీవ్స్ ఉంటాయి. అండ్ మంచి థ్రెడ్ వర్క్, గొలుసు కుట్టు అంటారు కదా, ఈ గొలుసు కుట్టులో మనకి ఇట్లా డిజైన్ ఇచ్చేసారు. అక్కడక్కడ తలుగులు స్టిచ్ చేసి ఉన్నారు. మనకి ఇక్కడ హ్యాండ్ మీద ఇక్కడ కూడా వర్క్ వచ్చింది. మొత్తం ఇది సేమ్ కలర్ కాంబినేషన్ కాబట్టి గోల్డ్ కలర్ మీదే పెద్దగా మీకు కనిపించకపోవచ్చు, కానీ వర్క్ అయితే ఉంది మనకి. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్లు కూడా మనకి వర్క్ అనేది క్లియర్గా ఇచ్చేస్తున్నారు. మొత్తం అంతా కూడా గొలుసు కుట్టు అండ్ అక్కడక్కడ తలుకులు అంటించున్నారు అనమాట, తలుకులు స్టిచ్ చేస్తున్నారు. సో హ్యాండ్కి ఫుల్ వర్క్ వచ్చింది. మళ్ళీ మనకి ఇక్కడ పైన ఒక ఫ్లవర్ టైప్లో ఇచ్చేస్తున్నారు. అక్కడక్కడ బుటీస్ టైప్లో మనకి ఫ్లవర్ డిజైన్గా స్టిచ్ చేస్తున్నారు. సో బ్లౌజ్ మొత్తంకి కూడా అట్లాగే వచ్చింది, లైనింగ్ ఇచ్చున్నారు. దీనికి కూడా కప్స్ వచ్చాయి అండ్ టాజిల్స్ కూడా ఇచ్చున్నారు.
దీనికి కూడా హుక్స్లు ఏంటంటే స్టీల్ హుక్స్, లాకింగ్ కూడా అట్లాగే స్టీల్ హుక్స్లో ఇచ్చేసారు. ఇది మన సెకండ్ బ్లౌజ్. ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ మెటీరియల్ అయితే అది కొంచెం షైనింగ్ కదా, ఇది ఏంటంటే కొంచెం సాఫ్ట్ మెటీరియల్, కాటన్ టైప్లో ఉంది. కానీ ఇది కూడా పట్టు షైనింగ్ లాగే వచ్చిందండి. ఇది పట్టు షైనింగ్ మీకు కనిపిస్తుంది కదా, సో పట్టు షైనింగ్ వచ్చింది. సో ఇది మన సెకండ్ ప్రోడక్ట్. మీకు ఇది కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఈ బ్లాక్ బ్లౌజ్ అనమాట. ఇది చాలా అంటే చాలా కంఫర్టబుల్ అండ్ మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. బనియన్ క్లాత్ చూసారా, ట్రాన్స్పరెన్సీ కూడా ఏం లేదు. దీనికి బొంగరెట్లు వచ్చున్నాయి, చాలా బాగుంటుందండి. ఇది క్రాప్ టాప్ కింద తీసుకున్నాను నేను. నాకు తెలిసి ఇది 500 చేంజ్ అట్లా పడిందండి నాకు. సో మంచి మనకి ఇక్కడ కూడా చిన్న అది కుచ్చుల టైప్లో ఇచ్చారనమాట. ఎలాస్టిక్ బ్యాండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. అండ్ అట్లాగే వేస్ట్ బ్యాండ్ కూడా ఇచ్చేస్తున్నారు. వేస్ట్ దగ్గర కూడా ఒక బ్యాండ్ టైప్లో ఇచ్చున్నారు, అంటే స్టిఫ్గా పట్టుకునే దానికి. స్ట్రెచబుల్, కొంచెం చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సో ఈ బ్లౌజ్ అయితే నాకు నా ఫేవరెట్ అనమాట. ఈ బ్లౌజ్ నాకు చాలా ఇష్టము. బొంగరెట్లు కొంచెం హ్యాండ్స్ లావుగా ఉండే వాళ్ళకి సరిగ్గా సెట్ అవ్వవు, అందుకని దీన్ని వేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు కూడా, హ్యాండ్స్ కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి. కాకపోతే ఈ బ్లౌజ్ అయితే మాత్రం నా ఫేవరెట్. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎట్లయినా క్యారీ చేయొచ్చు, ఏమి ఇబ్బంది అనిపించదు. సో ఇది మన థర్డ్ ప్రోడక్ట్. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ కావాలి అని అనుకునే వాళ్ళు కింద క్లిక్ చేశారు అని అంటే, ప్రోడక్ట్ మీద క్లిక్ చేశారు అని అంటే మీకు ఈ ప్రోడక్ట్ దగ్గరికి డైరెక్ట్గా తీసుకెళ్తుంది, అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది మన థర్డ్ ప్రోడక్ట్. ఇది ఫోర్త్ వన్ అనమాట. ఇది కూడా క్రాప్ టాపేనండి, వైట్ కలర్ క్రాప్ టాప్. మనకి పైన వెనకాల హై నెక్ వచ్చేసారు, ముందైతే వీ నెక్ ఇచ్చున్నారు. అండ్ హ్యాండ్స్ వచ్చి ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఉన్నాయి. ఇది వేసుకుంటే కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. దీనికి వర్క్ అయితే ఏం రాలేదు, ప్లెయినే. క్రాప్ టాప్స్ కిందకి మ్యాక్సిమం వేసుకోవచ్చు. క్రాప్ టాప్స్ కిందకి వేసుకోలేని వాళ్ళు ఇట్లాగా బ్లౌజ్ కింద వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, స్టైలిష్గా అనిపిస్తుంది. ఏదన్నా సరే మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో లేదు అంటే ఏదన్నా సరే స్టైలిష్గా, అంటే ఇంకా ఈ మధ్య ఏంటంటే పట్టు శారీస్ కిందకి కూడా వేసుకుంటున్నారు దీన్ని. సో ఆ విధంగా ఆ థాట్ తోటే నేను కూడా తెప్పించుకున్నాను. ఇది నాకు జార్జెట్ మీదకి వేసుకున్నప్పుడు చాలా స్టైలిష్గా అనిపించింది. మంచి జార్జెట్ శారీ ఒకటి కట్టుకొని బ్లౌజ్ వేసుకొని బెల్ట్ కానీ పెట్టుకుంటే మంచి స్టైల్ లుక్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఈ బ్లౌజ్ అనేది నేను తెప్పించుకున్నాను. ఇది ఒక క్రాప్ టాప్, నేను బ్లౌజ్ కిందకి యూజ్ చేస్తున్నాను వైట్. మన ఫిఫ్త్ది సేమ్ అట్లాంటిదే, అంటే వైట్ కలర్ టాప్ చూపించాను కదండి ఇందాక. సో ఇది బ్లాక్ కలర్ టాప్ అనమాట. ఇది బ్లాక్ కలర్, సేమ్ అదే మోడల్, సేమ్ అదే సైజు. ఇది బ్లాక్ కలరు, అంటే కొన్నిటికి వైట్ బాగుంటుంది, కొన్నిటికి బ్లాక్ బాగుంటుంది కాబట్టి సో రెండు తెప్పించుకున్నాను. ఏది బాగుంటే అది వేసుకుందామని చెప్పేసి. ఇది కూడా వెనకాల హై నెక్ ఇచ్చేసారు, ఫ్రంట్ వచ్చి వీ నెక్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చి మనకి ఫుల్ లెంత్ స్లీవ్స్ వస్తాయి, ఇక్కడ వరకు వస్తాయి, రిస్ట్ వరకు. సో ఆ విధంగా ఉంటుంది. మరీ పొడవుగా కూడా ఏమి ఉండదు, కరెక్ట్గా మనకి సరిపోతుందండి. ఫస్ట్ కింద వరకు వస్తే సరిపోతుంది. సో ఆ విధంగానే ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్. ఈ బ్లౌజ్ అనేది మంచి స్ట్రెచబుల్ అండి, కాటన్ అండ్ బనియన్ క్లాత్ టైప్లో అనమాట. ఇది కూడా పెద్దగా ఏం ట్రాన్స్పరెంట్ ఏం అనిపించదా, జస్ట్ బ్రా వేసుకుంటే సరిపోతుందండి దీని కింద. సో ఆ విధంగా మనకి ఇది ఫిఫ్త్ ప్రోడక్ట్ అనమాట. 5 బ్లౌజెస్ చూపిస్తాను కదా. సో ఇంకా మన లాస్ట్ బ్లౌజ్ పెట్టుకుంటున్నాయి కవర్లో ఎక్కడ ఇది బటర్ఫ్లై స్లీవ్స్. నాకు ఇంతవరకు ఒక్క బటర్ఫ్లై స్లీవ్ బ్లౌజ్ కూడా లేదు, ఫస్ట్ టైం. అంటే నేను ఎక్కడ స్టిచ్ చేయించుకోలేదు కదా, ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. చాలా తక్కువ రేట్కే వచ్చింది. ఇది 250 అట్లా వచ్చిందనమాట. మంచి బటర్ఫ్లై బ్లౌజు. దీనికైతే లోపల లైనింగ్ అయితే లేదు, లైనింగ్ నేనే స్టిచ్ చేసుకున్నాను. బ్యాక్ ఓపెన్ మంచి, అంటే ఇది క్రాప్ టాప్ కింద కూడా వేసుకోవచ్చు, ఏదైనా సరే లెహంగాలకి మామూలుగా ఇట్లాంటి బ్లౌజ్కి అయితే వేసుకోవచ్చు. బట్ నేనైతే దీన్ని శారీస్ కిందకే వేసుకుంటాను. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా స్మూత్గా ఉంటుంది. వెనకాల హుక్స్ వచ్చి ఇదండి, ఈ విధంగానే స్టీల్ హుక్సెస్. దీన్ని ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ ఏం ఇబ్బంది కూడా లేదు. నేను ఆల్రెడీ దీన్ని వాష్ చేశాను, అయినా సరే ఏం చెదరలేదనమాట. మనకి దీనికి ట్యాజిల్స్ కూడా ఇచ్చేస్తున్నారు, నార్మల్ సింపుల్ ట్యాజిల్స్, దీనికి ఏం ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయలేదు.
అనిపిస్తుంది. ఎటువంటి శారీస్కైనా సరే ఇట్టే మ్యాచ్ అవుతుంది అనమాట. గ్రీన్ కలర్ కదండి, మీరు వైట్ కిందకి వేసుకోవచ్చు, రెడ్ కిందకి వేసుకోవచ్చు, అండ్ ఎల్లో కిందకి ఏ శారీ మీదకైనా సరే ఇది సింపుల్గా సూట్ అయిపోతుంది అనమాట. చాలా తక్కువ. ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదండి, వెళ్ళి పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మంచి ట్రెండింగ్లో ఉందండి. ఇదైతేను కంఫర్టబుల్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చాయి కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో మీకు ఎవరికైనా సరే ఈ ప్రోడక్ట్స్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో ఉండే లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా సైట్ ఓపెన్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో నా రెఫరెన్స్ ఏం లేదు, జస్ట్ మీకు చేసుకోవాలనిపిస్తే పర్చేస్ చేయాలనిపిస్తే పర్చేస్ చేయండి. నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. నేను ఈ బ్లౌజెస్తో దిగిన ఫొటోస్ కూడా నేను మీకు పక్కన ఇమేజ్లో యాడ్ చేస్తాను. సో మీకు ఒక రెఫరెన్స్ వస్తుంది అనమాట, మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఎంత లెంత్ వరకు వస్తుంది అని చెప్పేసి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ఉంటాను. టేక్ కేర్, బై బై, సీ యూ.